మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ టేక్ ఓవర్ చేస్తేనే రెండవ విడత అనేది నిర్మాణానికి అవకాశం ఉంది. మొదటి విడత టేక్ ఓవర్ చేయాలి అని అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 13,600 కోట్ల రూపాయల ఒప్పందం ప్రకారము నిధులు రిలీజ్ చేయాలా. దీనికి ఇంకో తిరకాసు ఉంది. జపాన్ నుంచి ఆల్రెడీ వాళ్ళు పైసలు తెచ్చి బ్యాంకులో పెట్టుకున్నారు. జపాన్ ఆల్రెడీ ఐఆర్ఎఫ్సి ఖాతాలో పైసలు వేసేసింది. నేను నా మార్జిన్ మరి 1400 కట్టేసిన. ఇప్పుడు అది ఆగిందంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా భారం. జపాన్కి అయితే ఇంట్రెస్ట్ కట్టాలి కదా. నువ్వు కస్టమర్కి ఇచ్చినవో ఇయ్యలేదో నీ ఖాతాలో ఆల్రెడీ వేసేసింది జపాన్. ఇప్పుడు జపాన్కి ఏమి ఇంట్రెస్ట్ ఎట్టకెళ్ళి కడతాడు? ఇప్పుడు తిరకాసు మాట్లాడదామంటే కిషన్ రెడ్డి గారు సమయం ఇయ్యరు. మేము లేనప్పుడు వెళ్ళి కలిసి మొత్తం మాట్లాడు. నిన్న కూడా కిషన్ రెడ్డి గారు మళ్ళీ అబద్ధాలు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 50% ఒప్పుకున్నది. ఒప్పుకున్నది నిజమైతే కాగితం ఎక్కడుందో చూపించండి. ఐఆర్ఎఫ్సి లోన్ ఎందుకు విడుదల చేస్తుందో లేదో సమాధానం చెప్పండి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తే లోన్లు వచ్చేది. ఐఆర్ఎఫ్సి మాకేం కండిషన్ పెట్టింది తెలుసా? రాష్ట్ర ప్రభుత్వమే అంటే యాక్చువల్గా తీసుకుంటున్న సంస్థ సంతకాలు పెడితే వాళ్ళకి ఇవ్వచ్చు. ఆ సంస్థ ఒకవేళ డిఫాల్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే మా రాష్ట్ర ప్రభుత్వం కట్టదని ఒప్పందం ఇచ్చినాం. దాని తర్వాత మళ్ళీ తిరకాసు పెట్టారు. ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే కాదు, మాకు ఆర్బీఐ కూడా గ్యారెంటీ కింద సంతకం పెట్టమని ఉంది అని ఆర్బీఐ నుంచి కూడా లెటర్ తీసుకుపోయి ఇచ్చిన. ఒకవేళ ఆ సంస్థ హెచ్ఎంఆర్ఏలు కట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వం కట్టది, రాష్ట్ర ప్రభుత్వం కట్టకపోతే ఆర్బీఐలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రూపాయి పడ్డా డైరెక్ట్ వాళ్ళే తీసేసుకునేటట్టు అందరితో తీసుకొని పోయి ఇచ్చిన. ఏ రోజు కూడా ఈ సమస్యలు నేను ఎవరితోనే అనలే, ఎవరిని అక్యూజ్ చేయలే. ఇప్పటివరకు దేశంలో ఏ లోను కూడా తీసుకున్న కార్పొరేషన్ గ్యారంటీ కింద ఉంటుంది, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇస్తుంది. ఇక్కడ నాకు రిజర్వ్ బ్యాంకును కూడా నేను రిజర్వ్ బ్యాంకు నుంచి ఆ సంస్థ ఫెయిల్ అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫెయిల్ అయితే రిజర్వ్ బ్యాంకులో మీ పేరు మీద ఏ రూపాయన్నా నేనే తీసుకుంటా అంటే రిజర్వ్ బ్యాంకును కూడా ఒప్పించి ఆ లెటర్ కూడా తీసుకుపోయి ఇచ్చిన. ఇక నాకు ఫిట్టింగ్ పెట్టడానికి ఏం లేదు. లోన్ ట్రాన్స్ఫర్ చేయకుండా ఆపుకొని కూర్చున్నాను. సో ఇప్పుడు కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా, లోను ఐఆర్ఎఫ్సి ఆపడానికి కారణం ఏందో మీరు చెప్పండి. ఆ లోనును విడుదల చేయించడానికి మీరు మాట్లాడరా? మీరు బాధ్యత తీసుకుంటారా? తీసుకోరా? రెండవ విడతకు భారత ప్రభుత్వమే 50% భాగస్వామిగా నిర్మాణానికి ముందుకు వస్తుందా? లేకపోతే ఆ రెండో విడత కూడా మేమే మా డబ్బులతో కట్టుకోవడానికి మీరు ఎన్ఓసి ఇస్తారా? దీనికి సమాధానం చెప్పండి కిషన్ రెడ్డి గారు. నేను దీని గురించి మాట్లాడితే కిషన్ రెడ్డి గారు సవాళ్ళు విసురుతుండు, తొడలు కొడుతుండు, దెబ్బలు జరుచుకుంటుండు, నన్ను అడ్డుకునేటోడు పుట్టలేదు అంటాడు, నేను ఇళ్ళనే పుట్టిన ఇళ్ళనే చచ్చిపోయినా అంటాడు. నువ్వు ఎళ్ళనైనా పుట్టు ఎళ్ళనైనా చచ్చిపో, నువ్వు ఎంపీ కాబట్టి నువ్వు కేంద్ర మంత్రి కాబట్టి అడుగుతున్నా, లేకపోతే నీతో నాకేం పని ఉంది? నిన్ను అక్కడ దాటని అని ఇక్కడ దాటని నాకేం పని ఉందా? కావలికారు పని చేయనికే మీరంతా ఒకటే కదా. నువ్వు అధికారంలోనో తెలంగాణ రాష్ట్రం తరఫున యూనియన్ క్యాబినెట్లో నువ్వు ఒక్కనే మంత్రివి, క్యాబినెట్ ర్యాంక్లో క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడాల్సింది నువ్వే మోడీ గారితో. ఈటెల రాజేందర్కు మాట్లాడదామన్నా కూడా అందులో ఎంట్రీ లేదు కదా. పోనీ నువ్వు నీ పార్టీకి ఎంత నిబద్ధత కలిగిన వాళ్ళు మొన్ననే మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు పోయి మోడీ గారికి లెటర్ ఇచ్చి వచ్చారు, నువ్వు ఏ తోట్ల తింటున్నావు ఏ తోట్ల వండుకుంటున్నావు అని. మీ వాళ్ళే చెప్పారు కదా దొంగది కాదు తోటలోకి రాదని. నన్నెందుకు అంటావు కిషన్ రెడ్డి గారు? నేనేమన్నా నిన్ను